హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగిందండి. మనకి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది కదా, November 27 నుంచి February 10 వరకు. సో మనకి క్వశ్చన్స్, రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్కి అండ్ అలాగే రేజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్, అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి డేట్స్ అనేవి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఈ రోజు సాయంత్రం అంటే February 17 ఈవినింగ్ 5 o'clock నుంచి మనకు ఓపెన్ అవుతుందన్నమాట. క్వశ్చన్ పేపర్స్, అక్కడ ఆన్సర్ కీస్, మనమేం ఆన్సర్ పెట్టాం, ఆన్సర్ కీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఎంతవరకు అంటే February 23 ఈవినింగ్ 5 వరకు మనకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు అంతవరకు చూసుకోవచ్చు. అండ్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు రేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ డేట్ వరకు. ఓకేనా? సో అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి 50 రూపీస్ అనేది, ఒక క్వశ్చన్కి 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇప్పుడు మీరు అబ్జెక్షన్ రేజ్ చేశారనుకోండి, అంటే అబ్జెక్షన్ అంటే ఏంటి, ఆన్సర్ కీలోని మీరు ఇది మిస్టేక్ ఇచ్చారు, సో ఇది రాంగ్ ఆన్సర్, అది నేను పెట్టిందే రైట్ ఆన్సర్ అని మీరు అక్కడ అబ్జెక్ట్ చేస్తే, ఒకవేళ కనుక మీరు చెప్పింది కనుక కరెక్ట్ అనుకోండి, అప్పుడు మీకు తిరిగి ఆ 50 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి తిరిగి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనకి చూసుకోండి, ఫైనల్ డేట్ లోపే మనం అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ రోజు ఈవినింగ్ 5కి అయితే మనకి ఓపెన్ అవుతుంది. చూసుకోండి, ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని వస్తుంది, ఎందుకంటే టైం ఇంకా ఇప్పుడు 3 కదా అవుతుంది. సో ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, మనకు చూసుకోండి, జీజేపీ తెలుగు యాప్లోని, ఓకేనా, ప్రెజెంట్ మనకి 0 to హీరో కోర్స్ అనేది కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఎగ్జామ్ అండి, ఆల్ రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 100 days స్కెడ్యూల్ కూడా ఇచ్చాం అక్కడ మనం. సో ఆ స్కెడ్యూల్ ప్రకారం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు తర్వాత ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు లేదా ఫ్యూచర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ ఆన్సర్ కీస్ చూసిన తర్వాత మీ మార్క్స్ కూడా కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? So okay then, thanks for watching and have a nice day. Bye bye.